నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ చంద్రన్న వర్గం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అశోక్, వరంగల్ జిల్లా కార్యదర్శి గోపితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆరోపించింది। వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు। నూతన ప్రభుత్వం ప్రజల తరపున పోరాడే విప్లవకారులపై నిర్బంధాలు ఎత్తివేయాలని కోరారు। వారికి ప్రాణహాని తలపెట్టవద్దని అన్నారు। ఆదివాసీ హక్కులపై, వాటి పరిరక్షణకై, పోడు భూముల పట్టాలకై ఏజెన్సీ చట్టాల కోసం పోరాడుతున్న వారిని ప్రభుత్వాలు అక్రమ అరెస్టు చేయటం అన్యాయమని పేర్కొన్నారు। ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ అన్న, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గోపన్న, వాళ్ళతో పాటుగా ఇంకో ఇద్దరు సభ్యులను బయ్యారం ప్రాంతంలో పోలీసులు ఈరోజు తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉన్నది। వాళ్లకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అంతేకాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులను, అదేవిధంగా విప్లవకారులను అనేక అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇది అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది। ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేస్తామని చెప్పి ఈరోజు అరెస్టులు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। దీన్ని వెంటనే తీవ్రంగా ఖండించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ప్రజలకి ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే, ఈ విప్లవకారుల అరెస్టులకు నిరసనగా మీరు కార్యక్రమాలు కొనసాగించాలని, అక్రమ అరెస్టులను ఎత్తివేయాలని, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్ని బేషరతుగా ఎత్తివేయాలని, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని, లేదా కోర్టులో ప్రజాస్వామ్య పద్ధతిలో కోర్టులో హాజరుపరచాలని, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని తలపెట్టినా మేము ఖబర్దార్ ప్రభుత్వమా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే ఈ అక్రమ అరెస్టులను, కేసులను ఖండిస్తూ ఉన్నాం। వార్తలు ఇంతటితో సమాప్తం। మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం। అంతవరకు సెలవు।